తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో శవాల వేటైతే ఇంకా కొనసాగుతోంది. దట్టమైన అడవిలో రెండో రోజు తవ్వకాలైతే కొనసాగిస్తున్నారు పోలీసులు. ఒకసారి 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. కూలీల సంఖ్యను అధికారులు ఇప్పటికే పెంచినట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవశేషాలు కూడా దొరకలేనట్లుగా మనకైతే తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని ధర్మస్థల మిస్టరీ హత్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. రెండో రోజు నేత్రావతి నది ఒడ్డున అస్థిపంజరాల కోసం భారీ తవ్వకాలైతే ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్టు బృందం దట్టమైన అడవిలో కీలక ఆధారాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. నిన్న సాధారణ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూ ఉండడంతో 12 మంది కూలీలు మాత్రమే తీసుకెళ్లారు. బట్ ఈ రోజు ఒకేసారి 3 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేపట్టినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. పనులనైతే వేగవంతం చేయడానికి అధికారులు కూలీల సంఖ్యను కూడా పెంచారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో తనని తీసుకొని కూడా అక్కడి నుంచి పోలీసులు వెళ్తున్నారు. తను ఏదైతే ప్లేస్ చెప్పాడో నేత్రావతి నది వద్ద అయితే రెండో రోజు పోలీసులు అక్కడ తవ్వకాలను అయితే ముమ్మరం చేశారు. ఎలాంటి అవశేషాలు కూడా ఇప్పటి వరకు రెండో రోజు కూడా దొరకలేనట్లుగా, అంటే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే మనకి ఎట్లాంటి అవశేషాలు కూడా దొరకలేనట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్స్క్లూజివ్ గా మీరు అక్కడ చూడొచ్చు. తను విజిల్ బ్లోయర్ అయితే ఒక సెక్యూరిటీ పర్పస్ తో ఆయన అయితే అక్కడి నుంచి తీసుకొస్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈరోజు నేత్రావతి నది వద్ద అయితే ఈరోజు తవ్వకాలను అయితే ప్రారంభించారు పోలీసులు. ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి అనే వేట అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. ఇప్పటికే టోటల్ గా మనం చూస్తే నేత్రావతి తీరంలో 8 చోట్లయితే తవ్వకాలు ప్రారంభించినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. ఒకటి హైవే పక్కన 4 ప్లేసెస్ అయితే పోలీసులు గుర్తించారు. అలాగే అజికూరు వెళ్లే దారిలో ఒకటి ఉన్నట్లుగా కూడా ఎవరైతే ఆయన ఉన్నాడో విజిల్ బ్లోయర్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కన్నడిలో అయితే 2 స్పాట్స్ ని గుర్తించారు. టోటల్ గా 15 ప్లేసెస్ లో అయితే ఈ తవ్వకాలు జరపబోతున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. అలాగే ఇక్కడ పాతిపెట్టని ఈ 15 ప్లేసెస్ లో అనేది కూడా పారిశుద్ధ్య కార్మికుడు అయితే వాళ్ళకి పోలీసులకి చెప్పడం జరిగింది. ఏ ప్లేసెస్ లో పాతి పెట్టాను అనే దీంట్లోనే ఈ రోజు పోలీసుల బృందం అయితే ఈ రోజు అక్కడంతా కూడా తనిఖీలు చేస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అయితే అందరూ కూడా ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో తనని కూడా తీసుకుని వెళ్తూ కూడా అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. ఎక్కడ నేను శవాల్ని పాతి పెట్టానో ఆ ప్లేస్ కి వెళ్లి కూడా పోలీసులు తనని కూడా సెక్యూరిటీ దీంట్లో తీసుకువెళ్తూ కూడా అక్కడ తనిఖీలు చేస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. కాగా నిన్న కార్మికులు మామూలుగా నేలంతవ్వడానికి ప్రయత్నించారు. కానీ వర్షం కారణంగా అక్కడ నీరు నిలిచిపోయింది. నిన్న ముందుగా గుర్తించిన మొదటి స్థలంలో దాదాపు 15 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతు వరకు కూడా తవ్వడం జరిగింది. కానీ అక్కడ ఇలాంటి అస్థిపంజర అవశేషాలు కానీ లేదా ఇతర భౌతిక ఆధారాలు కూడా కనిపించలేదని చెప్తున్నారు. అయితే సిట్టు బృందం మాత్రం ఆపరేషన్ ను ఇప్పటివరకైతే ఆపడం లేదు. తన ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉంది. నిజాలు బయటపడే వరకు కూడా తవ్వకాలు కొనసాగిస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఈ తవ్వకాల కోసం మొత్తం 12 మంది స్థానిక కార్మికులను కూడా ఇప్పటికే నియమించారు. ఇటు మొదటి రోజు తవ్వకాల్లో ఎలాంటి అవశేషాలు లభించకపోయినా కూడా సిట్టు బృందం మాత్రం పట్టు వదలటం లేదు. నిజాలు బయటపడే వరకు కూడా ఈ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయని కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. బట్ అక్కడ కూడా ధర్మస్థలలో ఏం జరుగుతుంది అనే విషయంపై కూడా అక్కడ ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడ తవ్వకాలు జరపడం కూడా కొంచెం కష్టంగా అధికారులకి మారినట్లుగా తెలుస్తోంది. ఏ చిన్న క్లూ కూడా అక్కడికి ప్రజలు వాలిపోతున్న సిచ్యువేషన్ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో, ఇంత కాంట్రవర్షియల్ గా ఈ ధర్మస్థల ఇష్యూ మారిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా దొరుకుతుందేమని. ఇదే నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా అక్కడ తవ్వకాలు కానీ అక్కడ ఏదైనా చేయాలి అన్న కూడా ఆపరేషన్స్ కొంచెం కష్టతరంగా మారింది. అక్కడ ప్రజల్ని కూడా కంట్రోల్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అని కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా సిట్టు బృందం సాక్షి ఫిర్యాదుదారులతో కలిసి నేత్రావతి స్నాన ఘట్టాలకైతే చేరుకుంది. అంతకుముందు ఉదయం 10 గంటలకు బెల్తంగడిలోని సిట్ కార్యాలయానికి వచ్చి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసుకున్నారు. ఈ సిట్టు బృందంలో ఐపీఎస్ అధికారి అనుచేత్, ఐపీఎస్ జితేంద్ర కుమార్, దయామా, అలాగే ఎస్పీ సైమన్, పుత్తూరు
ఏసీ స్టెలా వర్గీస్ అలాగే బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ సానికం కూడా ఉన్నారు. ఈ రోజు ఫిర్యాదుదారు గుర్తించిన రెండవ ప్రదేశంలో కూడా తవ్వకం జరుగుతోంది. బట్ నేత్రావతి స్నాన ఘాటు దగ్గర జరుగుతున్న ఈ ఆపరేషన్ ను చూడటానికి అక్కడ వందలాది మంది స్థానికులు సంఘటన స్థలానికైతే చేరుకున్నారు. తెల్లవారుజాము నుండి కూడా అక్కడ ఆపరేషన్ ముగిసే వరకు కూడా చాలా మంది ప్రజలు ఈ తవ్వకాలను అక్కడ ఆసక్తిగా గమనిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి మీకు గ్రౌండ్ రిపోర్ట్ సుమన్ టీవీ ఎప్పటికప్పుడు ధర్మస్థల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారం కూడా 2012లో వెలుగులోకి వచ్చిన ధర్మస్థల వివాదంతో మొదలైందని చెప్పుకోక తప్పదు. అప్పట్లో సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఆమె మృతదేహం ధర్మస్థల సమీపంలో లభ్యమైంది. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినా అతను ఆ తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే నిందితులకు శిక్ష పడలేదని, అసలు దోషులను పట్టుకోవాలని కూడా సౌజన్య కుటుంబంతో పాటు పలువురు నిరసనలు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. తాను వందలాది మృతదేహాలను కూడా దహనం చేయడంతో పాటు చాలా సవాళ్లను పూడ్చిపెట్టానని కూడా కొందరు బలవంతం చేశారని అతను ఈ జూలై నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మృతదేహాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నాయని, వాటిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగినట్లు కూడా అతను చెప్పడం జరిగింది. స్కూల్ విద్యార్థినులు, భిక్షగాళ్లు కూడా ఉన్నారంటూ కూడా తను సంచలన ఆరోపణలే చేశాడు. ఈ పూడ్చిపెట్టే ప్రక్రియను రహస్యంగా చేయాలని కూడా తనని చాలా సార్లు బెదిరించారు అని కూడా తను చెప్తున్నాడు. నేను ఒక వెనుకబడ్డ వర్గం కులానికి చెందినవాడు, అందుకే నన్ను బెదిరించారు అని కూడా తను చాలా సందర్భాల్లో చెప్పాడు పోలీసులకు. అలాగే నేత్రావతి నది ఒడ్డున మొత్తం 15 ప్రాంతాలను అతను ఇప్పటికే గుర్తించినట్టుగా చెప్పాడు. ఆ 15 ప్లేసెస్ కూడా మీకు ఇంకోసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేత్రావతి తీరంలో 8 స్పాట్స్ అయితే గుర్తించారు. తర్వాత హైవే పక్కన 4 ప్లేస్లు, అలాగే అజ్కూరు వెళ్లే దారిలో 1 అని కూడా పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. కన్యాడి ప్రాంతంలో 2 స్పాట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నాడు. టోటల్ గా 15 ప్లేసెస్ లో నేను నా చేతులతో పాతి పెట్టాను అని కూడా తను కొన్ని సంచలన ఆరోపణలే చేశాడు. అలాగే ఈ ధర్మస్థలలో ప్రత్యక్షంగా సుమన్ టీవీ ద్వారా మీరు చాలా విజువల్స్ ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అలాగే మీకు గ్రౌండ్ రిపోర్ట్ ని కూడా ఎప్పటికప్పుడు ధర్మస్థల ఇష్యూకి సంబంధించి కూడా అప్డేట్స్ ఇప్పటి వరకు కూడా మీకు సుమన్ టీవీ అందిస్తూనే ఉంది. ఎస్, డెడ్ బాడీస్ ని వెతికే పనిలో అక్కడ అందరూ కూడా ఈ రోజు పోలీసులు రెండో రోజు నిమగ్నమైన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో 1995 నుంచి 2014 వరకు కూడా మిస్ అయిన డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి అని కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పాడు. దాని గురించి కూడా ఈరోజు పోలీసులు వెతికే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అనేక దారుణాలు చోటు చేసుకున్నట్టుగా కూడా ఒక దళిత పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ఇష్యూ ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు, దాదాపుగా నేను 20 ఏళ్ల పాటు తాను అనేక మంది బాలికలు, మహిళల మృతదేహాలను ఇక్కడ మంజునాథ ఆలయ వర్గాల ఒత్తిడితో పాతి పెట్టేవాడని, అందులో ఎక్కువ శవాలు లైంగిక దాడికి, హత్యకు గురైనట్టుగా కనిపించావని కూడా అతడు తన ఫిర్యాదులో చెప్పడం జరిగింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలు తను బయటకు చెబుతున్నందున తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా సదరు పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులకు తన ఫిర్యాదులో కూడా చెప్పడం జరిగింది. ఇతడు ధర్మస్థల ఆలయంలో పనిచేసేవాడు. నిత్యం మహిళలు, బాలికల మృతదేహాలను తనకు అప్పగించి వాటిని పూడ్చిపెట్టాలని ఆదేశించేవని కూడా అంటున్నాడు. చాలా శవాలపై లైంగిక దాడికి గురైనట్లు కూడా స్పష్టమైన ఆనవాళ్లు కనిపించేవని పేర్కొన్నాడు. వాటిని పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడం చేయకపోతే తనను, తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించేవారని, ఇష్టం వచ్చినట్టు కొట్టేవారని కూడా ఆ ఫిర్యాదుదారుడు చెప్తూ ఉన్నాడు. నేను ఒక తక్కువదిగా భావించే కులంలో పుట్టాను. ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. మొదట్లో ఆలయానికి సమీపంలోని నేత్రావతి నది వద్ద శుభ్రం చేసే పనుల్లో ఉండేవాణ్ణి. ఆ తర్వాత నన్ను భయానక నేరాలకు, సాక్ష్యాలను మాయం చేసే పనికి ఉపయోగించారని కూడా తను ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఆ బాధాకర హత్యలు, తనపై జరిగిన భౌతిక దాడుల జ్ఞాపకాలను భరించలేక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని కూడా తను చెప్పడం జరిగింది. అనేక మంది పురుషులను, మహిళలను, బాలికలను లైంగిక దాడి చేసి చంపిన ఘటనలపై తక్షణమే దర్యాప్తు చేయాలని కూడా అతడు ఆ ఫిర్యాదులో కోరడం జరిగింది. తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక బాలిక సూపర్వైజర్లతో లింక్ ఉన్న ఒక వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడని చెప్పిన తర్వాత 2014లో తాను ధర్మస్థలి వదిలి పారిపోయానని, పొరుగు రాష్ట్రంలో బతుకుతున్నానని, తరచూ ఇల్లు మార్చేవానని కూడా అతడు చెప్తున్నాడు.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కర్ణాటకలోని ధర్మస్థల మిస్టరీ హత్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవాలి. రెండో రోజు నేత్రావతి నది ఒడ్డున అస్థిపంజరాల కోసం భారీ తవ్వకాలు ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్టు బృందం దట్టమైన అడవిలో కీలక ఆధారాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. నిన్న సాధారణ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉండడంతో 12 మంది కూలీలు మాత్రమే తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు ఒకేసారి కూడా 3 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టినట్లుగా అయితే మనకు తెలుస్తోంది. పనులను వేగవంతం చేయడానికి అధికారులు కూలీల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. కాగా నిన్న కార్మికులు మామూలుగా నేలనైతే తవ్వడానికి ప్రయత్నించారు. కానీ వర్షం కారణంగా నీరంతా అక్కడ నిలిచిపోయింది. నిన్న ముందుగా గుర్తించిన మొదటి స్థలంలో దాదాపుగా 15 అడుగుల వెడల్పు అలాగే 8 అడుగుల లోతు వరకు కూడా తవ్వడం జరిగింది. కానీ అక్కడ ఎలాంటి అస్థిపంజరాలు అవశేషాలు కానీ లేదా ఇతర భౌతిక ఆధారాలు కూడా కనిపించలేదని తెలుస్తోంది. అయితే సిట్టు బృందం మాత్రం ఆపరేషన్ ను ఆపడం లేదు, కొనసాగిస్తూ ఉంది. నిజాలు బయటపడే వరకు కూడా ఈ తవ్వకాలు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తోంది. ఈ తవ్వకాల కోసం మొత్తం 12 మంది స్థానిక కార్మికులను అయితే నియమించడం జరిగింది అధికారులు. మొదటి రోజు తవ్వకాల్లో ఎలాంటి అవశేషాలు కానీ లభించకపోయినా సిట్టు బృందం మాత్రం పట్టు వదలటం లేదు. నిజాలు బయటపడే వరకు కూడా ఈ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే రెండో రోజు అక్కడ అవశేషాల కోసం తవ్వకాలు అయితే ప్రారంభించారు. మరింత మంది కూలీలను అయితే ఈ రోజు పెంచడం జరిగింది. బట్ మొన్న జరిపిన తవ్వకాల్లో అయితే ఎటువంటి అవశేషాలు అయితే ఇప్పటి వరకు బయటపడలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు ఏదైతే ఎక్కడైతే ఒక స్పాట్ చెప్పాడో నేత్రావతి నది వద్దకైతే ఈ రోజు అదే విచారణ కొనసాగించేందుకు అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగానే నేత్రావతి నది వద్ద అయితే తవ్వకాలైతే ప్రారంభించారు కొంతమంది కూలీలతో. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్టు బృందం సాక్షి ఫిర్యాదుదారులతో కలిసి నేత్రావతి స్నానఘట్టాలకైతే చేరుకుంది. అంతకుముందు ఉదయం 10 గంటలకు బెల్తంగడిలోని సిట్ కార్యాలయానికి వచ్చి అవసరమైన ప్రక్రియలైతే పూర్తి చేసుకున్నారు వారు. ఈ సిట్ బృందంలో ఐపీఎస్ అధికారి అనుచేత్, ఐపీఎస్ జితేంద్ర కుమార్ దయామ, అలాగే ఎస్పీ సైమన్ పుత్తూరు, ఏసీ స్టెల్లా వర్గీస్, బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ స్థానికం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఫిర్యాదుదారు గుర్తించిన రెండవ ప్రదేశంలో తవ్వకాలైతే జరుపుతున్నారు అధికారులు. నేత్రావతి స్నాన ఘాట్ దగ్గర జరుగుతున్న ఈ ఆపరేషన్ చూడడానికి కూడా వందలాది మంది స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. బట్ అక్కడ ఎక్కువగా గుంపులుగా ప్రజలు కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో కొంచెం కష్టతరంగా మారినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ తవ్వకాలు జరపడానికి కూడా అక్కడ ప్రజలు కూడా ఏం జరుగుతుంది, ధర్మస్థలలో ఎటువంటి అవశేషాలు కానీ భౌతికాయాలు కానీ బయటపడతారా, అస్థిపంజరాలు కానీ ఇట్లాంటివి ఏవైనా బయటపడతాయా అనే దీంతో అక్కడ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడైనా కూడా వాళ్ళ తవ్వకాలు మొదలు పెడుతుంటే అక్కడ కూడా చాలా ఈగర్గా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏమైనా దొరుకుతాయా, దీనికి సంబంధించి సాక్ష్యాలు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పేవన్నీ నిజమేనా ఏంటి అనే దిశలో కూడా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏమైనా దొరుకుతాయి అని చెప్పి ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా తవ్వకాలు చేయడం కూడా చాలా కష్టతరంగా మారింది. అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడం కూడా అక్కడ అధికారుల వల్ల కావడం లేదని కూడా తెలుస్తోంది. తెల్లవారుజాము నుండి కూడా ఆపరేషన్ ముగిసే వరకు చాలా మంది ప్రజలు ఈ తవ్వకాలను ఆసక్తిగా అక్కడ గమనిస్తున్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం 2012లో వెలుగులోకి వచ్చిన ధర్మస్థల వివాదంతోనే మొదలైందని చెప్పుకోవచ్చు. అప్పట్లో సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని దారుణంగా హత్యకు గురైన విషయం మనకు తెలిసిందే. ఆమె మృతదేహం ధర్మస్థల సమీపంలో లభ్యమైంది. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసిన అతను తర్వాత నిర్దోషిగా విడుదలైపోయాడు. అయితే నిందితులకు శిక్ష పడలేదని, అసలు దోషులను పట్టుకోవాలని కూడా సౌజన్య కుటుంబంతో పాటు పలువురు నిరసనలు కూడా తెలిపారు. అప్పట్లో ఈ నేపథ్యంలో 1995 నుంచి 2014 వరకు కూడా ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు గమనార్హం. తాను వందలాది మృతదేహాలను దహనం చేయడంతో పాటు చాలా శవాలను పూడ్చిపెట్టాలని కొందరు నన్ను బలవంతం చేశారని అతను ఈ జూలై నెలలో పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. ఈ మృతదేహాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలవి ఉన్నాయి. వాటిపై లైంగిక వేధింపులు అలాగే యాసిడ్ దాడులు జరిగినట్లు కూడా అతను చెప్పడం జరిగింది. స్కూల్ విద్యార్థినులు, భిక్షగాళ్లు కూడా ఇందులో ఉన్నారు అని కూడా అతను చెప్తున్నాడు. ఈ పూడ్చిపెట్టే ప్రక్రియను రహస్యంగా చేయాలని కూడా తనను బెదిరించినట్లుగా వెల్లడించాడు. నేత్రావతి నది ఒడ్డున మొత్తం 15 ప్రాంతాలను అయితే అతను గుర్తించడం జరిగింది.